ప్రతి ఒక్కరికి బాగానే గుర్తుండే అంశం. తిరుపతిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ మీడియా అయితే రకరకాలుగా ప్రచారం చేసింది. ఆ హోటల్లో మాంసం అమ్ముతారు, మద్యం తాగుతారు, స్పాలు ఉంటాయి, మసాజ్ సెంటర్లు ఉంటాయి, వ్యభిచారాలు కూడా నిర్వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు, శ్రీవారి చంద్ర ఇలాంటి హోటల్ని నిర్మిస్తూ ఉన్నారు అంటూ ప్రజలందరినీ రెచ్చగొట్టారు, హిందూ సంఘాలని రెచ్చగొట్టారు. ముంతాజ్ అనే పేరును చూపెట్టి ఇది హిందువులకు సంబంధించిన హోటల్ కూడా కాదు, ఇదేదో ముస్లిం సంస్థలకు సంబంధించిన హోటల్, ఇలాంటి హోటల్ని తిరుపతిలో ఎలా అనుమతిస్తూ ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున రగడ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారేమో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు 2025 ఫిబ్రవరిలో. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం రాయించేశారు. ఓబరాయికి తొలగిన అడ్డంకులు, రాయలసీమలో తొలి 7 స్టార్ హోటల్. చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఓబెరాయ్ హోటల్ కు అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ గర్వంగా ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. మొన్నటి వరకు ముంతాజ్ హోటల్ అని ఈ హోటల్ మీద కదా అందరినీ రెచ్చగొట్టిండేది. ఈ రోజు మాత్రం తొలి 7 స్టార్ హోటల్, రాయలసీమకు తలమానికం. చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఇంత బహిరంగంగా ఈ పత్రిక ఎలా రాసిందని ఆశ్చర్యపోయారు. సింపుల్ గా ఆ రోజు ఏం చెప్పారు, ముంతాజ్ అనే హోటల్ పేరుని ట్రెడెంట్ అని మార్చేందుకు ఆ సంస్థ అంగీకరించడంతో చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పేశారంట. మొత్తం భూములకు సంబంధించి అనుమతులన్నీ వెంటనే తక్షణం చేసేయాలని అధికారులందరినీ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సో ఓబెరాయ్ హోటల్ అన్నది రాయలసీమకే పెద్ద తలమానికం అవుతుందని ఆంధ్రజ్యోతి రాసింది. ఇంకా ఎంత విచిత్రంగా ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందంటే, ముంతాజ్ అని పేరు ఉండడంతో ఇదేదో హిందూయేతర సంస్థలకు సంబంధించిన హోటల్ గా సోషల్ మీడియాలో అందరూ భావించారు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. కానీ అప్పటి వరకు ఇది ముంతాజ్ అంటే ఏదో అపవిత్రమైన హోటల్ అని ప్రచారం చేసిన మీడియా సంస్థే చంద్రబాబు నాయుడు గారు అనుమతులకు అంగీకరించేసరికి మాత్రం అందరూ పొరపాటు పడ్డారు. ముంతాజ్ హోటల్ అనేది ఓబెరాయ్ గ్రూప్ కు సంబంధించిందని అసలు విషయం చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇది ఓబెరాయ్ గ్రూప్ కు చెందిన హోటల్ అని ఎక్కడా చెప్పలేదు. ఇది ఒక ఎత్తు అయితే ఆ రోజు అంతటితో ఆపేస్తే అక్కడ ఆగలేదు కథ. టీటీడీకి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైన భూమికి టెండర్ పెట్టేశారు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా ఆ విషయాలన్నీ చెప్పారు. గతంలో తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామం దగ్గర జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 ఎకరాలు ఈ ఓబెరాయ్ గ్రూప్ కు కేటాయించారు, అదే ముంతాజ్ హోటల్ అనే దానికి. అప్పుడు దీని మీద పెద్ద ఎత్తున వివాదం నడిపారు. కానీ ఇటీవల ఏం చేశారు, ఆ భూమిని రద్దు చేస్తూ, అంటే తిరుపతి రూరల్లో పేరూరులో అక్కడ ఎకరా 90 లక్షల రూపాయలు విలువైన భూమిని కేటాయింపులను రద్దు చేస్తూ తిరుపతి అర్బన్ లో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన 20 ఎకరాల భూమిని కేటాయించేశారు. పాత భూమిని రద్దు చేసి ఆ పాత భూమిని టీటీడీ వాళ్ళకు అప్పగించేసి టీటీడీ దగ్గర అత్యంత విలువైన తిరుపతి అర్బన్ ప్రాంతంలో ఉన్న 20 ఎకరాలను ఇప్పుడు ఈ ఓబెరాయ్ గ్రూప్ కు కేటాయించారు. మొన్న క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు, మరుసటి రోజే జీవో కూడా వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ముంతాజ్ అనే పేరుని స్వరా హోటల్స్ గా మార్చుకునేందుకు క్యాబినెట్ కూడా అంగీకరించింది అంటూ జీవోలో స్పష్టంగా విడుదల చేశారు. ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 ఎకరాలు కేటాయించిన చోట రూరల్ ఏరియాలో కేటాయిస్తే అక్కడ ఎకరం 90 లక్షలు మాత్రమే. ఆ భూమిని రద్దు చేసి తిరుపతి అర్బన్ లో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన 20 ఎకరాలను ఇప్పుడు కేటాయించారు. అందులోనూ ఎకరా 90 లక్షలు విలువ చేసే భూమిని టీటీడీకి అంటగట్టి టీటీడీ దగ్గర ఉన్న 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు ఏ ప్రతిపాదికన ఇచ్చారు అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏంటంటే, టూరిజం శాఖ మంత్రిగా జనసేన పార్టీ నాయకుడే ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఈ భూమి కేటాయింపుకు సంబంధించిన జీవో ఈ నెల డిసెంబర్ 13న విడుదలైతే అంతకంటే 15 రోజుల ముందు నుంచే ఆ 20 ఎకరాల్లో సదరు సంస్థ పనులు మొదలుపెట్టింది. అక్కడ అత్యంత విలువైన ఎర్రచంద్రం చెట్లు ఉంటే వాటిని కూడా తొలగించేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. జీవో 13వ తేదీ వస్తే, క్యాబినెట్ ఆమోదం 12వ తేదీ వస్తే ఎలాంటి వర్క్ ఆర్డర్ కూడా లేకుండానే 15 రోజుల ముందు నుంచి అక్కడ పనులు చేస్తూ ఉంటే, ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉంటే, టీటీడీ పరిధిలో ఉంటే, అంత దారుణాలు జరిగిపోతూ ఉంటే డిప్యూటీ సీఎం గా అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ఎర్రచంద్రం చెట్లను ఎక్కడికి తీసుకెళ్లిపోయారు, నరికేసిన చెట్లని అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించిన భూమి మొత్తం విలువ 18 కోట్లు. ఆ 18 కోట్ల భూమిని టీటీడీకి అంటగట్టి టీటీడీ దగ్గర ఉన్న ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఓబెరాయ్కి ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన స్టాంప్ డ్యూటీని కూడా మినహాయించేసింది ఈ సంస్థకు. అంటే దాదాపు 26 కోట్ల రూపాయలు అక్కడ ఫేవర్ చేశారు ఓబెరాయ్ సంస్థకి. అంటే ఓవరాల్ గా చూస్తే ప్రజల్ని ఎంత అమాయకులు చేశారో అర్థమైపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో ముంతాజ్ హోటల్ అనేది చాలా దుర్మార్గమైన హోటల్, అదేదో ఇతర మతస్థులకు సంబంధించిన హోటల్, తిరుపతిలో ఎలా పెడతారు అంటూ ప్రచారం చేశారు.
కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం ముంతాజ్ అనే పేరుని జస్ట్ ట్రెండెంట్ గా మార్చడానికి ఒబెరాయ్ గ్రూప్ అంగీకరించేసింది. కాబట్టి ఇక తప్పు లేదని చెప్పేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే గతంలో అందరూ పొరపాటు పడ్డారు, ముంతాజ్ అనే పేరును చూసి ఇదేదో ఇతర మతస్థులు అనుకున్నారు, కాదు ఇది ఒబెరాయ్ గ్రూప్ కి అని అసలు విషయం చెప్పారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ముంతాజ్ అనే హోటల్ ప్రముఖ ఒబెరాయ్ గ్రూప్ కు సంబంధించింది అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అందరినీ రెచ్చగొట్టారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా అతి తక్కువ రూరల్ ఏరియాలో 18 కోట్ల విలువైన భూమిని గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ గ్రూప్ కు కేటాయిస్తే, ఈ హోటల్ కి కేటాయిస్తే ఆ భూమిని రద్దు చేసి ఆ భూమిని టీటీడీకి అంటగట్టి టీటీడీ దగ్గర ఉన్న 3,000 కోట్ల రూపాయల విలువైన తిరుపతి అర్బన్ లోని భూమిని తీసుకొని ఆ భూమిని ఒబెరాయ్ గ్రూప్ కి ఇవ్వడమే కాకుండా అనేక రాయితీలు, స్టాంపు డ్యూటీ, ఇలా రకరకాల రాయితీలతో పాటు లీజు, ఏడాదికి లీజుకు సంబంధించి కూడా 90 లక్షల ఎకరం చేసే భూమి ప్రాతిపదికన, అంటే గతంలో కేటాయించిన భూమి ప్రాతిపదికనే లీజును ఓకే చేశారు. 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించినప్పుడు ఈ భూమి ఆధారంగా లీజును లెక్కించకుండా పాత గతంలో కేటాయించిన భూమి విలువ ఆధారంగానే లీజుకు ఒబెరాయ్కి ఇచ్చారు. అంటే ఇంత పెద్ద వ్యవహారంలో ఏం జరిగి ఉండాలి? 3,000 కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూమికే ఇలా ఎసరు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు ఏకంగా వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ హయాంలో కేటాయించిన భూమి అలిపిరి పాదాలకు అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉందని చెప్పిన వీళ్ళు ఇప్పుడు టీటీడీకి సంబంధించిన ఏ భూమిని అయితే ఒబెరాయ్ గ్రూప్ కి అప్పగించేశారో అది అంతకంటే దగ్గరగా అలిపిరి పాదాల వరకు ఉంది అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి చూస్తుంటే దీంట్లోనే కాకుండా చాలా అంశాల్లో అధికారంలోనికి రావడం కోసం రకరకాలుగా ఉన్నవి లేనివి నూరిపోసి పబ్లిక్ లో ఒక విషయాన్ని నింపి అధికారంలోనికి వచ్చి తర్వాత లేదు అదంతా విషయం కాదు అమృతం అని చెప్పి మళ్ళీ ఇలా చేస్తూ ఉన్నారు.